పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని నవరత్నాల లాంటి 9 పథకాలను ప్రజలకు వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కేవీఆర్ నాయుడు, ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు పోటీ చేస్తున్నామని 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో ధాన్యం ఆరబోసుకున్న రైతులతో గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% లాభంతో ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు తెలిపారు. కాళ్ల మండలం దొడ్డనపూడి, కాళ్ల, బొండాడపేట, బొండాడ, కోపల్లె, వేంపాడు, పెదామిరం, జక్కరం గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల అధ్యక్షులు చింతా ఆదిశేషి, ఉండి మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, ఎన్వి ప్రసాద్, కోట బుజ్జి, నిమితి నందేశ్వరరావు, బొర్రా పార్దు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాళ్ళపూరు, దొడ్డనపూడి, కాళ్ళ మండలంలో మరి సీసలి ఇలాగా కొన్ని గ్రామాల పర్యటించడం జరుగుతుంది. బొండాడ లంక, జక్కరము, పెదమేరము, ఏంపాడు, కోపెల గ్రామాల్లో పర్యటనలో భాగంగా ఈ రోజున దొడ్డనపూడిలో రైతు ఎండబెట్టలేకోకుండా చేలోనే కోసేసి ఈ ధాన్యం అమ్ముకుంటే గిట్టుబాటు ధర ఉండేది, దానికి సబ్సిడీ ఉండేది. రైతు డైరెక్ట్గా రైతు దగ్గర మిల్లర్ తీసేసుకుని వెంటనే డబ్బులు వేసేసినాడు. ఇప్పుడు ధాన్యం పట్టుకొచ్చి ఇక్కడ ఎండబెట్టి ఎండలోని కష్టపడి రైతుకి సబ్సిడీ లేకోకుండా, రైతు దగ్గర కొనేవాళ్ళు లేకోకుండా నానా ఇబ్బందులు పెట్టి రైతు దగ్గర ధాన్యం తీసుకోకుండా, ధాన్యం లోడ్ అయిన తర్వాత రైస్ మిల్లులో కూడా దింపుకోకుండా ఆ లారీ మీదే మరి 2 రోజులు 3 రోజుల నుంచి వస్తే నానా బాధలు పడుతున్న రైతుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రైతుకి డైరెక్ట్గా గిట్టుబాటు ధర కల్పించేలాగా, రైతే అమ్ముకునేలాగా పోస్టులో 9 పెట్టిన 9 అంశాల్లో ఒక అంశం రైతుకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కనుక 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతు దగ్గర కొనుగోలు చేస్తే కనుక రైతు డైరెక్ట్గా అమ్ముకుని కమిషన్దారులు లేకోకుండా, దళారులు లేకోకుండా అమ్ముకుంటే కనుక డైరెక్ట్గా రైతు దగ్గర కొనుగోలు చేసుకుంటే 50% లాభం ఉండేలాగా ఈరోజు కుదేలైపోయినటువంటి రైతు, ఆక్వా రైతు కానీ, ధాన్యం రైతు కానీ, అనేక రైతులు కానీ కుదేలైపోయి నానా అవస్థల్లో పడి చేసుకోలేక, పన్నులు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక అనేక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకుంటామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఈ దొడ్డనపూడి గ్రామంలో నేను ఎంపీపీగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలోని అటు సైడ్ వంతున అవసరం దాటిన తర్వాత వారు ఒక టైంలో కనుక మంచినీళ్ళు లేకపోతే కనుక అక్కడ మంచినీళ్ళు లేకపోతే కనుక ఆ చెరువుకి రేవు కట్టించి ఇక్కడ ఈ కాలువ కూడా మరి నా టైంలో మండల పరిషత్ నిధుల నుంచి 2 రేవులు కట్టించి ఈ గ్రామంలో అనేక సీసీ రోడ్లు పోయించి ఉన్నాను. కాబట్టి గ్రామస్తులు దయచేసి నన్ను అర్థం చేసుకుని ఈ గ్రామంతో నాకున్న అనుబంధాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మిత్రులారా, మరి స్నేహితులారా, నాకున్న మిత్రులందరూ కలిసి మీ పవిత్రమైన అమూలమైన ఓటు ముద్రను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నాకు వెంకట గోపాలకృష్ణరాజు అనే నాకు హస్తం గుర్తు వేసి, మరి కేబీఆర్ నాయుడు గారు అనే వారికి కూడా హస్తం గుర్తుపై వేసి మీ అమూలమైన వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గోపాలకృష్ణరాజు గారి నాయకత్వం, గోపాలకృష్ణరాజు గారి నాయకత్వం, కనుమూరు బాపిరాజు గారి నాయకత్వం, శర్మలమ్మ గారి నాయకత్వం, గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.